నమస్కారం. ఒక సంస్థ వేగంగా ఎదగాలంటే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటేనే సరిపోదు తెలుసా? కొన్నిసార్లు పాత వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా కూల్చివేయాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. దీన్నే మనం అన్లర్నింగ్ బ్లూప్రింట్ అంటాం. పాత కార్పొరేట్ పద్ధతులను వదిలించుకోవడం ద్వారా అద్భుతమైన వృద్ధిని ఎలా సాధించవచ్చో ఈ విశ్లేషణలో మనం డీప్గా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఒక బలమైన సంస్థగా మారడానికి మనం దేనిని వదిలేయాలి, లేదా అసలు దేనిని పూర్తిగా మర్చిపోవాలి? ఈ ప్రశ్న ఒక్కసారి వినగానే మనం ఎక్కడ ఉన్నాం అని తక్షణం ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది కదూ? అసలు ఈ అన్లర్నింగ్ అంటే ఏమిటో ముందు క్లారిటీ తెచ్చుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, మన స్మార్ట్ ఫోన్ స్లో అయినప్పుడు అది మళ్లీ వేగంగా పనిచేయడానికి పాత క్యాచ్ డేటాను ఎలా క్లియర్ చేస్తామో ఇది కూడా సరిగ్గా అలాంటిదే. సంస్థ వృద్ధికి ఏమాత్రం ఉపయోగపడని ఆ పాత నమ్మకాలను, ప్రవర్తనలను, సిస్టమ్స్ని ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత వాటిని కావాలనే ఉద్దేశపూర్వకంగా తొలగించాలి. దీన్నే అన్లర్నింగ్ అంటారు. సరే, మొదటి విభాగానికి వద్దాం. అసలు ఈ అన్లర్నింగ్ ఆవశ్యకత ఏంటి, మార్పు ఎందుకు అవసరం అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ టేబుల్ని గమనించండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు, మార్కెట్లోకి ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చినప్పుడు నాయకత్వంలో పాత పద్ధతులు మారాలి. అలాగే వృద్ధి మందగించినప్పుడు మన సంస్థాగత సంస్కృతిలో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. ఏది మార్చాలి, ఎందుకు మార్చాలి అనేదానికి ఇలాంటి బయటి సంఘటనలే మనకొక దిక్సూచి లాంటివన్నమాట. పరిస్థితులు మారినప్పుడు మన ప్రస్తుత పద్ధతులపై మనం ఎలా పునరాలోచించాలో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు రెండవ విభాగంలోకి అడుగు పెడదాం. ఇక్కడే అసలు పని మొదలవుతుంది. అదే విచ్ఛిన్నం చేయాల్సినవి ఏంటి, ఆ పాత పద్ధతుల ప్రక్షాళన ఎలా? చూడండి, పాతకాలపు నమ్మకాలు ఉంటాయి గదా, అవి ఎలా ఉంటాయంటే, ఎదుగుతున్న ఒక చెట్టుకు కట్టిన ఇనుప సంకేళ్లలా నేటి మన వ్యాపార వృద్ధిని అడ్డుకుంటూ ఉంటాయి. ఈ పాత ఆలోచన విధానం సంస్థ ఎదుగుదలకు ఎంత పెద్ద అవరోధంగా మారుతుందో, దాని ఎఫెక్ట్ బిజినెస్ మీద ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ పాయింటు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కేవలం లోపాలున్న ప్రస్తుత ప్రాసెస్ని గుర్తించడమే కాదు, దాన్ని వదిలించుకుని కొత్త పద్ధతిని ఎలా డిజైన్ చెయ్యాలో ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవాలి. అంటే సమస్యను తెలుసుకోవడంతో పాటే దానికి ఖచ్చితమైన రీప్లేస్మెంట్ ప్లాన్ని ముందుగానే రెడీ చేసుకోవడం ఇక్కడ అత్యంత కీలకం. ఇక లీడర్షిప్ విషయానికి వస్తే, నాయకత్వం అంటే ఒకేచోట నిలబడి బాస్లాగా ఆజ్ఞాపించడం కాదు, అవునా? ఆ పాత ప్రవర్తనలు కలిగించే నష్టాలను పక్కన పెట్టాలి, బృందాన్ని కలుపుకుపోయే ఆ కొత్త ప్రవర్తనను అలవర్చుకోవాలి. భవిష్యత్తులో సక్సెస్ కావాలంటే లీడర్స్ ఎలా మారాలో ఇది పర్ఫెక్ట్గా నిర్దేశిస్తుంది. అలాగే మన టీంలో ఉండే కొన్ని నెగటివ్ అలవాట్లు ఉంటాయి. వాటిని ఒక ఎండిపోయిన మొక్కలా అక్కడే వదిలేయాలి. వాటి ప్లేస్లో ఒక ఆరోగ్యకరమైన కొత్త పని వాతావరణానికి ప్రాణం పొయ్యాలి. ఇలా ఆశించిన ఆ కొత్త అలవాట్లకు చోటు కల్పించడమనేది సంస్థాగత సంస్కృతిలో, అంటే మన కల్చర్లో చాలా అవసరం. ఇంకొక విషయం, ఎంత లోతుగా పాతుకుపోయిన సిస్టమ్స్ లేదా మెట్రిక్స్కైనా కొన్ని లిమిట్సుంటాయి. ఆ పాత పద్ధతులకు మనం బందీ కాకూడదు. దిక్సూచిలాంటి కొత్త విధానాలతో ఆ పరిమితులను బద్దలు కొట్టాలి. సరైన ఆల్టర్నేటివ్స్తో వాటికి సరైన ఓనర్స్ని, అంటే కరెక్ట్ బాధ్యులను నియమించడం ద్వారా వాటిని రీప్లేస్ చెయ్యాలి. గతాన్ని ఒకసారి గమనిస్తే, మనం తీసుకున్న నెమ్మదైన నిర్ణయాల వల్ల వేగాన్ని కోల్పోయాం. దానికి పరిష్కారమేంటి? ఇప్పుడు ఒక చురుకైన విధానాన్ని, అంటే అజైల్ అప్రోచ్ను అమలు చేయడమే. అలాగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల చాలా స్పష్టత మిస్ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు బెటర్ కమ్యూనికేషన్ అవసరం. చూశారుగా, మన పాత తప్పుల నుండే ఇంధనం తీసుకుని అమలు చేయాల్సిన ఆ ఖచ్చితమైన మార్పును డిఫైన్ చేయడం దీని స్పెషాలిటీ. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. పాత పునాదులు కూల్చేటప్పుడు ఖచ్చితంగా రాపిడి వస్తుంది కదా, అందుకే దాగి ఉన్న అడ్డంకులను ఎలా అధిగమించాలో చూద్దాం. ఈ మార్పును అడ్డుకోవడానికి ప్రధానంగా 4 గోడలు ఎదురవుతాయి. అవేంటంటే సైకలాజికల్, స్ట్రక్చరల్, కల్చరల్ మరియు లీడర్షిప్ రెసిస్టెన్స్. అంటే మానసిక, నిర్మాణాత్మక, సాంస్కృతిక మరియు నాయకత్వ ప్రతిఘటన అన్నమాట. ఈ అన్లర్నింగ్ ప్రాసెస్ని వ్యతిరేకిస్తూ ఇవి సహజంగానే మన వేగాన్ని అడ్డుకోవడానికి గట్టిగా ట్రై చేస్తాయి. మరి వీటిని ఎలా దాటాలి? ముందుగా ఈ అడ్డంకుల తీవ్రతను మనం అంచనా వేయాలి.
ఆ తర్వాత సరైన మిటిగేషన్ ప్లాన్స్తో అంటే సరైన పనిముట్లతో ఆ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అన్లర్నింగ్ ప్రక్రియ ఏమాత్రం స్లో అవ్వకుండా ఆ ఆటంకాలను తట్టుకొని నిలబడుతుంది. ఓకే, ఇప్పుడు పడగొట్టడం అయిపోయింది, మళ్ళీ నిర్మించే స్టేజికొచ్చాం. అదే మనం 4వ విభాగం, ఆచరణాత్మకమైన వ్యూహం మరియు అమలు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే మన ఎగ్జిక్యూషన్ బ్లూప్రింట్. ఇది ఎంత బ్రిలియంట్గా ఉందో చూడండి. ఉదాహరణకు లీడర్షిప్లో లేదా కస్టమర్ ఎంగేజ్మెంట్లో ఒక యాక్షన్ ప్లాన్ అనుకున్నాం అనుకోండి. దాన్ని ఏ టైం లైన్లోపు చేయాలి, ఎవరు బాధ్యత వహించాలి, సపోర్ట్ ఎవరి నుండి కావాలి అనేది పక్కాలా మ్యాప్ చేశారు. మార్పు అనేది గాల్లో మాటల్లా కాకుండా ఇలా ఖచ్చితమైన సమయపాలన, బాధ్యులతో జరగాలి. ఇక చివరిగా 5వ విభాగం, పరివర్తనను కొలవడం. వ్యూహం అమలు చేశాక దాన్ని ట్రాక్ చేయడం కూడా అంతే ముఖ్యం కదా. ఇక్కడ మనం ఒక పర్యవేక్షణ ఫ్రేమ్వర్క్ని చూస్తున్నాం. స్టెప్ 1, టీంలో ఆ కొత్త ప్రవర్తన ఎలా అలవడుతోంది. స్టెప్ 2, పూర్తయిన ప్రాసెస్ అప్డేట్లు ఏమిటి. స్టెప్ 3, అసలు ఆ నాయకత్వ పరివర్తన సెషన్స్ జరిగాయా లేదా. ఈ 3 దశల ద్వారా మన ప్రోగ్రెస్ని ఖచ్చితంగా కోలవచ్చు. సంస్థాగత మార్పు నిజంగానే జరుగుతోందని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ ఇండికేటర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక్క క్షణమాగే ఆలోచిద్దాం. భవిష్యత్తులో మనం సక్సెస్ అవ్వాలంటే మనకు ఎలాంటి కొత్త ఆలోచనలు అవసరం? ఈ పాయింట్ నన్ను నిజంగా ఆలోచింపజేసింది. ముందుకు సాగడానికి ఏ కొత్త ఆలోచనా విధానాలు కరెక్ట్ అని నిర్ణయించుకోవడానికి ఇలాంటి ఒక వ్యూహాత్మక విరామం ప్రతి సంస్థకు అవసరం. ఫైనల్గా ఒక అద్భుతమైన వాక్యంతో ముగిద్దాం. నిజమైన వృద్ధి సాధించాలంటే అవుట్డేట్ అయిపోయిన పాత అలవాట్లను గతంలోనే శాశ్వతంగా వదిలివేయాలనే ఒక గట్టి నిబద్ధత అవసరం. ఆ పాత భారాన్ని వదిలించుకుంటేనే మనం బలంగా, వేగంగా ముందుకు సాగగలం. కాబట్టి మిమ్మల్ని మీరీ ప్రశ్న అడుక్కోండి. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఒక బలమైన సంస్థగా మారడానికి ఈరోజు మనం దేనిని శాశ్వతంగా వదిలివేయబోతున్నాం? ఆలోచించండి.